ఎస్. ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్. సో ఈ వీడియోలో మనం అసలు అల్లర్లకు గల కారణం గురించి అండ్ దీనివల్ల మన ఇండియాకి ఉండబోయే ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దిస్ ఈస్ ద సురేష్. వెల్కమ్ టు మై వీడియో. అండ్ ముందు అసలు మనం మాట్లాడుకున్నట్లయితే అసలు ఈ అల్లర్లు స్టార్ట్ అవ్వడానికి కారణం వచ్చి రిజర్వేషన్స్ కోటా. ఎస్, స్పెషల్ రిజర్వేషన్. అండ్ ఈ రిజర్వేషన్స్ వచ్చి ఇప్పుడు పెట్టినవి కాదు. ఎవరైతే బంగ్లాదేశ్ జాతిపితగా పిలువబడుతున్నారో షేక్ ముజిబుర్, ఆయన ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఎందుకంటే ఎవరైతే ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్నారో వాళ్ళ ఫ్యామిలీస్కి రిజర్వేషన్ కోటా అనేది ఆయన ప్రవేశపెట్టారు. ఆయన తన తదనంతరం కూడా షేక్ హసీనా గారు, ఈమె బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ గారు కూతురు, ఈమె కంటిన్యూ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ అల్లర్ల వల్ల షేక్ హసీనా గారు దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. సో దేశ ప్రధానమంత్రే దేశం నుంచి పారిపోవాల్సి వచ్చింది అంటే మీరే ఆలోచించాలి ఎంత దారుణంగా నిరసనలు అల్లర్లు జరుగుతున్నాయి. యాక్చువల్లీ ఈమె పాలనలో బంగ్లాదేశ్ చాలా డెవలప్ అయింది. బట్ అపోజిషన్ కుట్ర వల్ల ఈ అల్లర్లు ఇంకా పెరిగిపోతున్నాయి. అండ్ వీటికి మతం అనే రంగు పులిమి వీటిని మత ఘర్షణలుగా కూడా మార్చేశారు. సో దీనివల్ల బంగ్లాదేశ్లో మైనారిటీగా ఉన్న హిందువులు పైన, వాళ్ళ ఇళ్ళపైన, హిందూ దేవాలయం పైన చాలా దాడులు జరుగుతున్నాయి. మీరు కూడా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఆ విజువల్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అసలు హిందువుల్ని వాళ్ళ ఇళ్లలోకి చొరబడి వాళ్ళ స్త్రీలను మానభంగం చేసి ఇట్లా చాలా చేస్తున్నారు. అండ్ కొన్ని చోట్ల ముస్లిమ్స్ కూడా వీటికి సపోర్ట్గా, హిందూస్కి సపోర్ట్గా ఉంటూ హిందువులు కాపాడుతున్నట్టు కూడా కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. బట్ ఏంటంటే అండ్ అఫీషియల్గా చెప్పాలి అంటే 260 మంది చనిపోయారు అని అంటున్నారు. బట్ యాక్చువల్లీ ఏంటంటే అన్అఫీషియల్గా ఎంతమంది అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే అఫీషియల్గా ఎవరు కూడా ఎగ్జాక్ట్ లెక్క అనేది మనకి చూపించరు. అండ్ యాక్చువల్లీ ఈ నిరసనల తర్వాత బంగ్లాదేశ్ కోర్ట్ ఈ రిజర్వేషన్స్ను తగ్గించేసినట్టు తీర్పు కూడా ఇచ్చింది. అయినప్పటికీ అల్లర్లు ఆగడం లేదు. ఎందుకు అంటే ఇదంతా షేక్ హసీనా గారిని అధికారం నుంచి దించేయడానికి జరుగుతున్న కుట్ర. ఎందుకంటే హసీనా గారు అన్ని మతాలకు సపోర్టివ్గా ఉంటారు. ఇండియాతో స్నేహపూర్వకమైన సంబంధాలు ఉండేవి. అందువల్ల ఇది అపోజిషన్ పార్టీ అయిన బిఎన్పి పార్టీకి అసలు నచ్చలేదు. అందుకని వీళ్ళు బాయ్కాట్ ఇండియా అనే నినాదాన్ని కూడా తీసుకొచ్చారు. ఎస్, ఓకే. ఇప్పుడు మనం అసలు టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో దీనివల్ల మన ఇండియాకి వచ్చే నష్టం ఏమిటి అంటే యాక్చువల్లీ మన బార్డర్ కంట్రీస్ అన్నీ శత్రువులుగా మారిపోతున్నాయి. దీనివల్ల రానున్న రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇంతకుముందు మనకి ఫ్రెండ్లీ కంట్రీ. కానీ ఇప్పుడు ఈ అల్లర్ల తర్వాత అపోజిషన్ పార్టీ అయిన బిఎన్పి పార్టీ పవర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో వీళ్ళు రూలింగ్లోకి వచ్చారంటే ఆటోమేటిక్గా బంగ్లాదేశ్ కూడా మన శత్రు దేశంగా మారిపోతుంది. అండ్ శ్రీలంకలో కూడా ఇప్పటికే చైనా వాళ్ళు చాలా రాజకీయాన్ని చేస్తున్నారు. ఎందుకంటే ఎవరికైతే ఇండియన్ ఓషన్ మీద, బే ఆఫ్ బెంగాల్ మీద ఎవరికైతే పట్టు ఉంటుందో రాబోయే యుద్ధాల్లో వాళ్ళే గెలుస్తారు. అది చైనా యొక్క మాస్టర్ ప్లాన్. ఇది గనక జరిగితే ఫ్యూచర్లో ఇండియాకి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అని కోరుకుందాం. సో ఈ బంగ్లాదేశ్ ఇష్యూ అనేది ఎంత త్వరగా కోలుకుంటే అంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం. సో ఇప్పటిదాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.